అది కంచెరపాలెం అనే ఊరు. ఆ ఊరిలో ఈయన పేరు పరంధామయ్య. పరంధామయ్య ఎంతో మంచివాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం కలవాడు. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా తనకున్న దానిలోనే దాన ధర్మాలు చేస్తూ ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఊరిలో ఉంటున్న కనకయ్య ఎంగిలి చేత్తో కాకింతోలని మనస్తత్వం కలవాడు. కనకయ్య వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంతో పాటు ఊరిలో అవసరమైన వారందరికీ అప్పులు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే దానికి వడ్డీ కూడా అధికంగానే వేస్తాడు. ఎవరిని వారి పరిస్థితిని బట్టి జాలి చూపడం కానీ ఎవరికైనా సహాయం చేయడం కానీ కనకయ్య ఎప్పుడూ చేసి ఉండలేదు. తన దుకాణంలో సరుకులను కూడా అధిక ధరలకు అమ్మేవాడు. ఇదేమిటని ప్రశ్నించిన వాళ్లతో వారి అవసరాలను వారి సమస్యలను ఎద్దేవా చేస్తూ దుర్భాషలాడేవాడు. కనకయ్య వ్యాపారమే కాకుండా ఎవరికైనా అవసరమైనప్పుడు డబ్బు కూడా అప్పుగా ఇస్తూ ఉండేవాడు. అయితే దానికి వడ్డీ కూడా భారీగానే వసూలు చేసేవాడు. కనకయ్య భార్య కాంతమ్మ కనకయ్య చేసే పనులకు ఎంతగానో బాధపడేది. కాంతమ్మ అమాయకురాలు. అయితే భర్త చేసే పనులు మాత్రం నచ్చేవి కాదు. ఎన్నోసార్లు నచ్చజెప్పాలని ప్రయత్నించింది. కానీ కనకయ్య కాంతమ్మ మాట ఏమాత్రం వినేవాడు కాదు. ఇలా ఉండగా అయ్యా కనకయ్య గారు, మీరు చేసింది ఏమాత్రమైనా న్యాయంగా ఉందా చెప్పండి. మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ఎంత ఎక్కువ వడ్డీ వేసినా ఎప్పటికప్పుడు చెల్లించేస్తున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. అటువంటిది అప్పు చెల్లించడం లేదన్న నెపంతో నా ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు న్యాయం? ఆ ఇల్లే నా మనవరాలి పెళ్లికి ఉపయోగపడుతుంది. పాపం తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోతే అప్పటి నుండి నేనే కష్టపడి పెంచి పెద్ద చేశాను. ఇక తనకు పెళ్లి చేసే వయసు వచ్చింది. ఆ ఇంటిని నమ్ముకునే తనకు సంబంధాలు చూస్తున్నాను. మీరిప్పుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోమని మీ మనుషుల్ని పంపించారు. వారు ఇంటిలో సామానంతా బయటపడేసి ఇల్లు ఖాళీ చేయవలసిందేనని నా పీట మీద కూర్చున్నారు. ఇది ఏం బాగుంది? మీ పార్టీ చెల్లించకుండా నేను ఎక్కడికి పోతానని? ఆ ఇల్లు అమ్మేస్తే నా మనవరాలి పెళ్ళి ఏ లోటు లేకుండా చేయొచ్చు. ఇక తను అత్తవారింటికి వెళ్ళిపోయాక నేను బతుకున్నంతకాలం కష్టపడి డబ్బు సంపాదించి మీ అప్పు తీర్చేస్తాను. ఇప్పుడు మాత్రం ఆ ఇంటి జోలికి రాకండి, మీకు పుణ్యం ఉంటుంది. అదే కదయ్యా నా బాధ కూడాను. మీ మనవరాలు పెళ్లి చేసిన తర్వాత నువ్వు నా అప్పు తీరుస్తావో తీర్చవో, ఆ ఇల్లు ఎవరికో అమ్మేశావంటే నీ దగ్గర చిరిగిగా ఉండదు. ఇక పని అంటావా? నువ్వు ఇప్పుడు ఏ పని చేయగలవు? ఏ పని చేసినా నా బాకీ తీరదు. అందుకనే నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటే నా బాకీ అయినా తీరుతుంది. ఆమె పెళ్ళైన తర్వాత ఆరోగ్యం బాగాలేకనో గుడుక్కుమంటేనో నా అక్క ఎవరు తీరుస్తారు? మీ మనవరాలు ఎక్కడో ఉంటుంది. ఆమెను వెళ్ళి అడగలనా ఏమిటి? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అదే పద్ధతి నేను కూడా ఇప్పుడు పాటిస్తున్నాను. ఇందులో తప్పే ఉంది? అయ్యో అయ్యో, అవేం మాటలండి. నేను ఎలాగో అలా కష్టపడి తీరుస్తానని చెప్తున్నాను కదా. ఒక ఆడపిల్ల పెళ్ళి అయినా మీకు ఆస్తులకు డబ్బుకు ఏం లోటు? ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఏదో కష్టాల్లో ఉన్నవాళ్ళు, చేతిలో డబ్బు లేని వాళ్ళు ఇంత తీవ్రంగా ఆలోచించి బాధపడాలి. మీకు నా బాకీ రాకపోయినా లక్షలకు లక్షలు ఆస్తి ఉంది. అయినా కూడా నేను బాకీ చెల్లిస్తాననే చెప్తున్నాను. నేను చెల్లించలేని పక్షాన నేను బతికినంత కాలం మీకు బానిసగా ఊడిగం చేస్తాను. ఈ కారణం అడ్డు పెట్టుకుని ఆడపిల్ల పెళ్లి చేయకుండా అడ్డుపడుతున్నారు. మీకు పాపం చుట్టుకుంటుంది. మన ఊరిలో ఉండే పరంధామయ్య గారిని చూడండి. రూపాయి డబ్బు లేకపోయినా అవసరమని అడిగిన వారందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఆయనకేం ఆస్తిపాస్తులున్నాయని
ఆయన కూడా మీలాగా ఆలోచిస్తే నిజంగానే ఈ పాటికి కొద్దో గొప్ప సంపాదించుకునేవాడు. కానీ ఉన్నదానిలోనే దాన ధర్మాలు చేస్తూ బతుకుతూ ఉంటే ఆయన ఆస్తులు ఎక్కడ సంపాదించుకోగలుగుతాడు? అయినా కూడా ఎప్పుడూ అలా ఆలోచించలేదు. మీకు తెలుసా, పేదల కోసం ధర్మసత్రం కట్టించారు ఈ మధ్యనే. అక్కడ ప్రతిరోజు ఆకలని వచ్చిన వారికి అన్నం పెడతారు ఉచితంగా. ఏ కష్టంలో ఉన్నా సహాయం చేస్తారు. ఆయన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. అటువంటి వాళ్లకు భగవంతుడు మోక్షం ప్రసాదిస్తాడు. మీరు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. రేపు పొద్దున నరకాల్లో ఎన్ని బాధలు పడతారో ఆలోచించుకోండి. ఆ పాపం లేదు, పుణ్యం లేదు. ఈ పాప పుణ్యాల సంగతి ఎవరు చూడొచ్చారు? ఇక్కడ ఉన్నంత వరకు శుభ్రంగా డబ్బు సంపాదించి ఆనందంగా దాన్ని అనుభవించాలి. అదే జీవితం. ఇందులో పాపం పుణ్యం అంటూ ఏమీ ఉండవు. అలా బయట జరుగుతున్న సంభాషణంతా లోపల నుంచి భార్య వింటూనే ఉంది. అంతా అయి లోపలికొచ్చిన తర్వాత భర్తతో, చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? నేను మీకు ముందే చెప్పాను, అందరినీ బాధ పెట్టద్దండి అని. నా మాట ఎప్పుడైనా లెక్క చేశారా మీరు? అవును, అతను చెప్పింది నిజమేనండి. మా నాయనమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది. ఇక్కడ పాపాలు చేస్తే పైన నరకంలో యముడు శిక్షిస్తాడంట. అందరినీ బాధ పెట్టినందుకు గాను మనల్ని కూడా నూనెలో వేయిస్తారేమో. నాకు చాలా భయంగా ఉందండి. అరే ఏమిటే నువ్వు కూడాను? వాడేదో మాట్లాడి వెళ్ళిపోతే దానిని పట్టుకుని మా నాయనమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది అంటూ సాగదీస్తున్నావు. అటువంటివేవి ఉండవు. అయినా మనం ఏమని విపరీతంగా పాపాలు చేశామని చిన్న చిన్న మెటదా అంతంత శిక్షలే ఉండవులే. ఆ మాటకొస్తే నేను చేసిన పాపాల కంటే పుణ్యాలే ఎక్కువ. మనం ఖచ్చితంగా స్వర్గానికి వెళతాం. సరేనా? ప్రశాంతంగా వెళ్ళిపడుకో. అలా భార్యకు ఏదో ఒకటి నచ్చచెప్పి లోపలికి పంపించేశాడు. కానీ కనకయ్య మనసులో ఎక్కడో ఒకచోట భయం మొదలైంది. నిజంగానే వీళ్ళంతా చెప్పినట్టు యముడు చేసిన పాపాలకు శిక్షలు వేస్తే అవన్నీ అనుభవించాల్సి వస్తుందేమో. ఇప్పుడు దీని నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచనలో పడ్డాడు. అలా ఒకరోజు తెలుసో తెలియకో మనుషులు చాలా పాపాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ నరకంలో శిక్షలు పడతాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఏ తప్పుకు ఏ శిక్ష పడుతుందో కూడా గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఏ మనిషి అయితే కాశీలో అడుగు పెడతాడో అతనికి దోషాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది. చేసిన పాపాలన్నీ మటుమాయమైపోతాయి. కాశీలో అడుగు పెట్టినంతనే మన పాపాల చిట్టా అంతా తొలగిపోయి పునీతులం అవుతాము. మరొక గమ్మత్తైన విషయం ఏమిటంటే కాశీలోకి యముడు ప్రవేశించలేడన్నది పురాణాలు చెబుతున్న మాట. కాశీలో ఎవరు మరణించినా వారు ఖచ్చితంగా మోక్షం పొందుతారు. యముడు వారిని తీసుకుని వెళ్ళలేడు. అందుకే అందరూ కాశీలో చనిపోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా ఆ మాటలు వింటూనే కనకయ్యకు తన సమస్యకు సులభమైన పరిష్కారం దొరికింది అనే ఆలోచన వచ్చింది. ఇక పూర్తిగా ఋషి ఏం చెప్తున్నాడా అన్న సంగతి కూడా పట్టించుకోకుండా గబాగబా భార్య దగ్గరకు వెళ్ళి సంగతంతా చెప్పాడు. అది సంగతి కాంతం. ఇప్పుడు నీకంతా అర్థమైంది కదా? ఇంతకాలం మనం ఏదో పాపం చేసేసాం, శిక్షలు పడతాయేమో అని భయపడ్డాం. ఇప్పటికిప్పుడు మనం ఉన్న పరంగా కాశీ వెళ్ళిపోదాం. ఈ వ్యాపారం ఏదో అక్కడే చేసుకుందాం. నేను నా చెవులారా విన్నాను, అక్కడికి యముడు ప్రవేశించలేడట. ఇంతకాలం చేసినవన్నీ పోతాయి. అది కాక ఇక మీద ఏమైనా చేసినా కూడా కాశీలోకి యముడు రాలేడు కనుక మనం నరకానికి వెళ్ళే అవకాశం ఏం ఉండదు. ఇదేదో అక్కడే స్థిరపడిపోదాం. సరేనా? భార్య కాంతమ్మ అమాయకురాలు. భర్త ఏం చెబితే అది తలూపడమే తప్ప మరొక సంగతే ఎరుగని ఇల్లాలు.
కాబట్టి కనకయ్య చెప్పిన దానికి సరేనని భర్తతో పాటు కాశీ వెళ్ళడానికి బయలుదేరింది. వారి బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇకపై వారికి అక్కడకు వెళ్ళడానికి అడ్డంకులు కూడా ఏమీ లేవు. అయితే కనకయ్య ఇంట్లో పెద్ద వయసు వచ్చిన తల్లి ఉంది. ఆమెను కూడా తనతో తీసుకువెళదామని భావించి అడిగాడు. కానీ తల్లి దానికి ఒప్పుకోలేదు. తను ఎక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేనని, ఇంట్లోనే ఉంటానని వాళ్ళనే వెళ్ళి రమ్మని చెప్పింది. దాంతో చేసేది లేక కనకయ్య కాంతం కాశీ ప్రయాణానికి బయలుదేరారు. బండి కట్టించుకుని కాశీకి బయలుదేరిన దంపతులిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక కాశీ వెళ్ళిపోతే మనకు ఏ సమస్య ఉండదని వారి ఉద్దేశం. అలా వెళుతూ ఉండగా కాసేపటికి కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి చక్రం రాయికి తగిలి లోపల కూర్చున్న కనకయ్య కాస్త కింద పడ్డాడు. దాంతో కనకయ్య చేతికి బలంగా గాయమైనది. హడలిపోయిన కాంతం ఎలాగో అలాగా ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. డాక్టర్ కనకయ్యను పరీక్షించి చేతికి బలమైన గాయం అయిందని చెప్పి కట్టుకట్టాడు. అలా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండవలసి వచ్చింది కనకయ్యకు. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతంలో చాలా రోజులు ఇరుక్కుపోయాడు కనకయ్య. ఆ కట్టు తీసిన తర్వాతనే మళ్ళీ బయలుదేరడానికి అవకాశం లభించింది. గాయం మాని కట్టు తీసివేయడంతో మళ్ళీ వారి ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ దంపతులిద్దరూ. అలా ఈసారి కొంత ప్రయాణం కొనసాగించిన తర్వాత వారి బండికి ఎదురుగా వస్తున్న ఒక యువకుడిని బండి గుద్దేసింది. దాంతో ఆ అబ్బాయి వాళ్లను అడ్డగించి తనకు న్యాయం చేయనిదే ఊరు నుంచి కదలనివ్వమని పట్టుపట్టారు. ఆ యువకుడికి పెద్దగా గాయాలు కూడా ఏమీ అవ్వలేదు, చిన్న దెబ్బలే తగిలాయి. అయినా అతను ఊరుకోలేదు. ఆ ఊరి పెద్ద 2 రోజుల పనిపై ఊరు వెళ్ళాడట. ఆ ఊరి పెద్ద వచ్చేదాకా అక్కడే ఉండాలని, తనకు న్యాయం చేసే వెళ్ళాలని ఆ యువకుడు వారిని నిర్బంధం చేశాడు. దాంతో చేసేది లేక ఆ ఊరిలో ఇరుక్కుపోయారు వాళ్ళిద్దరూ. ఆ 2 రోజులు పూర్తయిన తర్వాత మొత్తానికి ఊరి పెద్ద వచ్చాడు. సమావేశం జరిగింది. కనకయ్య ఎంత చెప్తున్నా ఊరి పెద్ద కానీ ప్రజలు కానీ వినిపించుకోలేదు. ఆ యువకుడు చెప్పినదే పరిగణలోకి తీసుకుని ఆ యువకుడికి డబ్బు చెల్లించాలి అని తొందర పెట్టారు. ఇక చేసేది లేక అయిష్టంగానే ఆ యువకుడికి డబ్బు చెల్లించి తిరిగి వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి వారికి ఎదురవుతూనే ఉంది. కాశీ ప్రయాణం అనుకుంటే ఇన్ని సమస్యలు వస్తున్నాయేమిట్రా దేవుడా అని ఇద్దరు తలలు పట్టుకున్నారు. అసలు సంగతి అర్థం చేసుకునే జ్ఞానం కనకయ్యకు లేదు. కాంతం అమాయకురాలు కావడంతో తనకు విషయం అర్థం కాలేదు. చేసే పాపాలన్నీ చేసేసి కాశీలో అడుగుపెట్టి పోగొట్టుకుందామనుకుంటే భగవంతుడు జరగనిస్తాడా? ఇక ఎట్టకేలకు చాలా కష్టాలు పడి కొంతకాలమే ప్రయాణించి కాశీలోకి అడుగు పెట్టాము అని సంతోషపడేలోపే వారికి కనకయ్య తల్లి మరణ వార్త తెలిసింది. ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వృధా. మతిపోయింది కనకయ్యకు. ఇక చేసేది లేక తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే ఈసారి ప్రయాణంలో ఏ అడ్డంకులు రాలేదు. తొందరగానే ఊరు చేరుకున్నాడు. జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు. కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత భర్త మళ్ళీ తనను కాశీ ప్రయాణానికి వెళ్ళాలి అని తొందర పెడతారు అనుకుని అన్నీ సిద్ధం చేసుకుని తయారుగా ఉంది కాంతం. అయితే అనూహ్యంగా కనకయ్య కాంతమ్మతో అసలు ప్రయాణం గురించిన ప్రస్తావనే తీసుకురాలేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే కనకయ్య పేదవారిని పీడించడం, డబ్బు ఇచ్చి మోసగించడం, సరుకులు అధిక ధరలకు అమ్ముతూ ప్రజల్ని బాధపెట్టడం వంటి పనులు చేయడం మానేశాడు. నీతిగా నిజాయితీగా అందరితోనూ అభిమానంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇదంతా భార్య గమనిస్తూనే ఉంది. ఈ మార్పు భార్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేనెప్పుడు మీరు ఇలా ఉండడం చూసి ఎరుగను.
ఎప్పటి నుంచో మీరు ఇలా ఉంటే బాగుండు అని మాత్రం అనుకున్నాను. ఎన్నోసార్లు ఇలా ఉండమని కూడా అడిగాను, కానీ ఎప్పుడూ నా మాట చెవిని ఎక్కించుకోలేదు. అటువంటిది ఉన్నట్టుండి మీలో ఇంత మార్పు రావడానికి కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఓ అదా, నాకు గుర్తొచ్చింది కాంతం. నీకు ఈ సంగతి తెలిసే ఉంటుంది కదా, పరంధామయ్య చనిపోయాడని. అసలు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలుసా? పరంధామయ్య తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే కాశీకి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి అయిపోయి తిరిగి వచ్చే క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడట. ఒక అనారోగ్యం లేదు, ఒక సమస్య లేదు. సునాయాసంగా అది కూడా కాశీలో మరణించాడు. మనం కాశీ వెళ్ళాలని, అక్కడే ఉండాలని ఎంత ప్రయత్నం చేశాం. రోజుల తరబడి మన ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కొన్నాం. చివరకు నానా కష్టాలు పడి చేరుకుంటే కూడా ఇలా అమ్మ చనిపోవడంతో తిరిగి వచ్చేసాం. మనం తిరిగి వచ్చే సమయానికి ఊళ్ళో అందరూ బాధగా ఉండడం నేను గమనించాను. అమ్మ చనిపోయినందుక అని కొంత ఆశ్చర్యపోయాను. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే పరంధామయ్య కూడా అంతకు ముందే చనిపోయాడట. అందుకనే అందరూ అంత బాధగా ఉన్నారు. అసలు ఎలా ఉందో చూద్దాం కదా అని ఒకరోజు దుకాణానికి వెళితే అక్కడ ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మీరు చాలా రోజుల నుంచి కనపడకపోయేసరికి మీరు ఇక బతికేరేమో అనుకున్నాం. మీరు ఇంకా బతికే ఉన్నారా? ఈయన ప్రతి ఒక్కరూ మన గురించి వెటకారంగానే మాట్లాడారు. అదే పరంధామయ్య చనిపోతే వాళ్ళ ఇంట్లో వ్యక్తి చనిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు బాధపడ్డారు. ఇదంతా ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైంది. నలుగురిని బాధ పెట్టి పీడించి ఎంత సంపాదించినా చివరకు మనం చనిపోయిన తర్వాత మన గురించి బాధపడేవాడు లేకపోవడం అనేదే నిజమైన నరకం. తనకు ఉన్నదాల్లోనే దాన ధర్మాలు చేసి ధర్మసత్రాలు కట్టించి పరంధామయ్య ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు. తను అనుకోకుండానే మోక్షం పొందాడు. అయితే భగవంతుడు మోక్షం అనేది ఎవరికి పడితే వారికి కేవలం కాశీ వెళ్ళినంత మాత్రాన ఇవ్వడు అన్న సంగతి నాకు అప్పుడు అర్థమైంది. ఏదో సునాయాసంగా సులభంగా మార్గాలు ఏమైనా ఉంటాయేమో అనుకున్నానే కానీ మన జీవిత విధానం నుండే ఇవన్నీ వస్తాయి అని తర్వాత తెలుసుకున్నాను. ఆ భగవంతుడు మనను కాశీలో అడుగు కూడా పెట్టనివ్వలేదు. అంటే మనకు అర్హత లేదనే కదా. ఆ అర్హత సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు ఎన్నోసార్లు ప్రయత్నించినా నేను నీ మాట లెక్క పెట్టలేదు. నా వల్ల నువ్వు కూడా నష్టపోయావు. నువ్వు మంచిదానివే అయినా నాతో పాటు నా భార్యగా నా పాపాన్ని కూడా పంచుకోవాల్సి వచ్చింది. అందుకే ఇకపై అందరితోనూ మంచిగా నడుచుకున్నావు. మనకు ఉన్నదాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యం సంపాదించుకుందాం. ఇదంతా నీతో చెప్పాలని అనుకుంటున్నాను. ముందు నేను మారాలి, ఆ తర్వాతనే చెప్పాలి అనుకున్నాను. అందుకే ఇన్ని రోజుల నుండి నేనేమీ మాట్లాడలేదు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? మోక్షం సంగతి ఏమో కానీ మన పాపాలను పోగొట్టుకుని కాస్త కూస్త పుణ్యం సంపాదించుకుందాం. ఆ భగవంతుడే మనను కాశీ తీసుకువెళ్ళేటట్టుగా మన జీవిత విధానాన్ని మార్చుకుందాం. అలా కనకయ్యలో మార్పు వచ్చింది. భార్య చాలా సంతోషపడింది. అప్పటి నుండి కనకయ్య కూడా అందరికీ దాన ధర్మాలు చేస్తూ అవసరమన్న వారికి వడ్డీ లేకుండా అప్పిస్తూ కాస్తో కూస్తో పుణ్యం సంపాదించుకున్నాడు. అలా ప్రస్తుతానికి వారి కాశీ ప్రయాణం ఆగిపోయింది. మరి ఇకపై ఎప్పుడు ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. పుణ్యం సంపాదించుకోవాలన్నా, భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా సులభమైన సునాయాసమైన మార్గాలంటూ ఏమీ ఉండవు. నలుగురికి సహాయం చేయడం, మంచి కోరుకోవడమే భగవంతుడు ఇష్టపడే మార్గం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.